కార్మిక సంస్కరణలపై నిరసన, వేతన సవరణతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల సమ్మె పిలుపుతో ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు పిలుపుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సమస్యల పరిష్కారానికి బ్యాంకు యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందని ఉద్యోగ సంఘాల ఐక్య సంఘటన ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టారు. వేతనాల పెంపు, మొండి బకాయిల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో పాటు ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెను అస్త్రంగా ఎంచుకున్నారు. విరమణ ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో నేడు సమ్మె అనివార్యమైంది. సమ్మె కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు కింద ఏకమైన 9 ఉద్యోగ సంఘాల కింద ఉన్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రైవేటు రంగంలోని ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసిన చెక్ క్లియరెన్స్ల విషయంలో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అందువల్లే ఎస్బీఐ, పిఎస్బి, బీఓబి తదితర బ్యాంకులు మంగళవారం బ్యాంకు సేవలకు అంతరాయం తప్పదంటూ తమ ఖాతాదారులకు సమాచారమిచ్చాయి. దేశంలోని బ్యాంకింగ్ వ్యాపారంలో 75% వాటా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం వల్ల బ్యాంకింగ్ సేవలకు అంతరాయం తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఏ, దాని అనుబంధ సంఘాలు మాత్రం నేటి సమ్మెకు దూరంగా ఉంటామని వెల్లడించాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బ్యాంకుల యాజమాన్యం, ప్రత్యేకంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే సమ్మె అనివార్యంగా మారిందని అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి హర్వీందర్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 21న ఐబీఏ, బ్యాంక్ యూనియన్లు, చీఫ్ లేబర్ కమిషనర్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం వల్లే సమ్మె మార్గం ఎంచుకున్నట్లు ప్రకటించారు. బ్యాంకింగ్ రంగంలో అవుట్సోర్సింగ్ విధానానికి స్వస్తి చెప్పి శాశ్వత పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేయాలని, పెద్ద నోట్ల రద్దు అనంతరం అదనపు గంటల పనికి తగు పరిహారం ఇవ్వాలని యుఎఫ్బియు డిమాండ్ చేస్తోంది. బ్యాంకు ఉద్యోగులకు తదుపరి వేతన సవరణ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేస్తుండగా ఈ సమ్మెలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు.